హిందూ దేవాలయాల భూములు కూడా ఈరోజు కబ్జాలు ఉన్నారు. కబ్జా చేస్తున్నటువంటి ఒక అనేక వేల ఎకరాలు ఈరోజు రాజకీయ నాయకులు దాన్ని రియల్ ఎస్టేట్గా వాడుతూ ఉన్నారు. గోరక్షకుల పేరు మీద ఉంటే గౌరవం చేస్తే తుపాకీతో పేల్చేస్తున్నారు. బ్రాడ్ డే లైట్ షూటింగ్ ఆన్ గోరక్షక్స్. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని అడుగుతా ఉన్నాను. మరి హోమ్ మినిస్ట్రీ ఈజ్ విత్ చీఫ్ మినిస్టర్, లా మినిస్ట్రీ విత్ చీఫ్ మినిస్టర్, municipal administration ministry with chief minister, and in every field you have failed. That means the chief minister is also failed. ఈ చార్జ్ షీట్ అది ఇట్ స్పీక్స్ వాల్యూమ్స్. చెప్పాలంటే చాలా ఉన్నాయి. నేను ఫస్ట్ టైం అసలు మీడియా మిత్రులు చెప్తా ఉంటారు, ఇట్లా మీరు రాగానే చాలా క్రిస్పీగా ఉంటాయి సార్, 2 నిమిషాలు అయిపోతుందని చెప్పి. కానీ సార్ కొద్దిగా ఎక్కువ మాట్లాడాల్సి ఉంది, ఎందుకంటే ఇన్ని భాగవతాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ. ఒక మంత్రికి ఇంకో మంత్రికి పడదు. ఒక మంత్రి డిపార్ట్మెంట్లో కలెక్షన్ ఎక్కువైతుందంటే ఇంకో మంత్రి పోయి మనం బెదిరిస్తారు తుపాకీ పెట్టి వాళ్ళ మంత్రి. ఏమవుతున్నది? ఒక మంత్రి దీంట్లో కోల్ అలాట్మెంట్ అయితే ఇంకో మంత్రి దాన్ని ఆబ్జెక్షన్ పెడితే ఆ కోల్ అలాట్మెంట్ క్యాన్సిల్ చేస్తారు. అవినీతి ఎప్పుడు చెప్తూ ఉంటాను, దిస్ గవర్నమెంట్ ఈజ్ ఫర్ ది కాంట్రాక్టర్స్ అండ్ ఫర్ కమిషన్స్. యు ఆర్ ఇంక్రీజ్ యువర్ కమిషన్ రేట్స్ నౌ. 40% కమిషన్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ టేకింగ్. కరప్షన్ ఈజ్ గ్రిపింగ్ ది ఎంటైర్ స్టేట్. ఈరోజు ఈ కరప్షన్ అవుతుందో, అవినీతి అవుతుందో, ఈ అవినీతి అంతం కావాలంటే, మన మున్సిపాలిటీస్ బాగుపడాలంటే అవినీతి కంపల్సరీ అంతం కావాల్సిందే. ప్రతి మున్సిపాలిటీస్లో ఈరోజు crores of rupees corruption is going on. Every municipality crores of rupees. You are collecting taxes but you are not paying back to the people. But you are filling your pockets. ఏం చేస్తున్నారు? ఎటువంటి ఒక ఫెసిలిటీస్ మీరు ఇచ్చారు? బట్ బీజేపీ ప్రామిసెస్ that we will run corruption free municipalities in Telangana. అవినీతి రహితమైనటువంటి ఒక పురపాలక సంఘాల్లో మా పరిపాలన ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. అవినీతికి మా ప్రభుత్వంలో చోటు లేదు. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, 12 సంవత్సరాల నుంచి నరేంద్ర మోదీ గారు పరిపాలిస్తున్న భారతదేశంలో ఒక్క అవినీతి సంఘటన జరగలేదు.